కపిలుడు భారతదేశపు ప్రాచీన తత్వవేత్తలలో మిక్కిలి ప్రసిద్ధుడు కపిలుడు. అతని తాత్విక దృక్పథం అసమానమైనది. తనదంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న తత్వవేత్త అతడు రూపొందించినదే సాంఖ్యతత్వం. అతని తత్వసూత్రాలు అద్భుతమైనవి. నిరూపించబడనిదేదీ వాస్తవం కాదనేది అతని సాంఖ్య పద్ధతిలో మొట్టమొదటి ప్రబోధం. దృష్టాంతరం లేనిదేదీ వాస్తవం కాదు. వాస్తవాన్ని నిర్ధారించేందుకు కపిలుడు రెండు సాక్ష్యాలను ఆమోదించాడు. అవి 1 ఇంద్రియగ్రాహ్యత, 2 రాబట్టేది. ఒక ప్రత్యక్ష వస్తువును మనోగతంగా గుర్తించి తెలుసుకోవడం ఇంద్రియగ్రాహ్యత. రాబట్టడంలో 3 అంశాలున్నాయి. అవి 1 కారణం నుండి ఫలితం, మేఘాల ఉనికిని బట్టి వర్షం. 2 ఫలితం నుండి కారణాన్ని, వాగులలో పొంగిపొరలే జలప్రవాహాల వలన కొండలలో పడిన వర్షం. 3 సాదృశ్య పరిశీలన. ఒకడు ఉన్న చోటు నుండి మరొక చోటకు కదిలినప్పుడు స్థలం మారుతుంది. వేర్వేరు స్థలాల్లో నక్షత్రాలు కనిపిస్తున్నాయి గనక అవి కూడా కదులుతున్నాయి. ఇతని తదుపరి సూత్రం కార్యకారణ సంబంధమైనది. సృష్టి దాని కారణం. ఏదో ఒక అతీత శక్తి ప్రపంచాన్ని సృష్టించింది అనే సిద్ధాంతాన్ని కపిలుడు తిరస్కరించాడు. కుండ తయారు చేసే ముందుగా మట్టి ఉన్నట్లు, బట్టలు తయారు చేసే పూర్వమే దారాలున్నట్లుగా ఈ సమస్త జీవరాశులు అవతరించడానికి పూర్వమే దానికి కారణభూతమైనదేదో ఒకటి ఉందని అతని అభిప్రాయం. ఈ ప్రపంచాన్ని సృష్టించిన శక్తి ఒకటి ఉందనే సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చడానికి గల మొదటి కారణం ఇదే. తన వాదానికి సంబంధించిన ఇతర కారణాలను కూడా అతడు చూపించాడు. లేనిదేది క్రియరూపం దాల్చలేదు. క్రొత్తగా సృష్టించబడిందేదీ లేదు. ఒక ఉత్పాదన, అది తయారైన మూల పదార్థమే కానీ నిజంగా వేరు కాదు. రూపొందించిన ఆకారం పొందడానికి ముందే ఉత్పాదన మూల పదార్థపు రూపంలో ఉంటుంది. అటువంటి మూల పదార్థంతో మాత్రమే ఒక నిర్దిష్టమైన వస్తువు తయారవుతుంది. ఒక నిర్దిష్ట పదార్థం మాత్రమే నిర్దిష్ట ఫలితాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఈ విశ్వ సృష్టికి మూలాధారం ఏమిటి? వ్యక్త వస్తువులు, అవ్యక్త వస్తువులు అని ఈ విశ్వంలో ఉన్నాయని కపిలుడు అన్నాడు. వ్యక్త వస్తువుల నుండి అవ్యక్త వస్తువులు ఉద్భవించవు. ప్రతి వస్తువునకు ఒక మిత పరిమితం అంటూ ఉంటుంది. ఈ విశ్వపు మూల స్వభావానికి దానికి పొంతన ఉండదు. సమస్త వస్తువులు ఒకదానికొకటి సాదృశ్యత కలవే. అందుచేత ఒకదానికి మరొకటి మూలం కాజాలదు. పైగా అన్నీ ఒకే మూలం నుంచి రావడం వల్ల అవే మూలం కాజాలవు. కారణానికి ఫలితానికి తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది అని కపిలుడు అన్నాడు. కాకపోతే ఫలితంలో గర్భితంగా కారణం ఉంటుంది. అందుచేత విశ్వం దానికదే అంతిమ కారణం కాజాలదు. అది ఒక అంతిమ కారణపు ఉత్పాదన మాత్రమే. అవ్యక్తమైనవి మనకెందుకు గ్రాహ్యం కావు? మనకు గ్రాహ్యమయ్యే కదలికను అవి ఎందుకు చూపవు అనే సందేహాలను కపిలుడు ఈ విధంగా నివృత్తి చేశాడు. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. అవ్యక్తమైనవి కొన్ని అత్యంత సూక్ష్మ రూపంలో ఉండడం చేత మనకు గ్రాహ్యం కాకపోవచ్చు. మరికొన్ని మరీ దూరంగా లేదా మరీ దగ్గరగా ఉండవచ్చు. లేదా మూడో వస్తువు జోక్యం ఉండవచ్చు. లేక దానికంటే మరింత శక్తివంతమైన అనుభూతితో అది మరుగుపడబడవచ్చు. ఇంకా మన ఇంద్రియ మానసిక లోపాలు ఉండవచ్చు. అయితే ఈ సమస్త సృష్టికి మూల పదార్థం ఏమిటనే ప్రశ్నకు కపిలుని సమాధానం ఏమిటి? ఈ విశ్వంలో వ్యక్తావ్యక్త భాగాలకు ఉన్న వ్యత్యాస స్వభావం ఏమిటి? ఈ విశ్వంలో వ్యక్త వస్తువులకు ఒక కారణం ఉంటుంది. అలాగే అవ్యక్తమైన వాటికి కూడా ఒక కారణం ఉంటుంది. అయితే ఈ రెండిటికి మూలం స్వతసిద్ధం, స్వతంత్రం అయినటువంటిది. వ్యక్తమైనవి బహుసంఖ్యాకాలు, పరిధిలో పేర్లలో పరిమితమైనవి. వాటి మూల పదార్థం ఒక్కటే. అది విశ్వవ్యాప్తం, శాశ్వతం. వ్యక్త వస్తువులకి క్రియలు, భాగాలు ఉంటాయి. మూల పదార్థం వీటన్నిటిలో వెన్నంటి ఉన్నప్పటికీ దానికి క్రియలు, భాగాలు లేవు. అవ్యక్త వస్తువుల వికాసం వాటి 3 భాగాల ద్వారా జరుగుతుంది. అవి సత్వ, రజో, తామస గుణాలు. వాటినే త్రిగుణాలు అంటారు.
సత్వగుణం మనం వెలుతురు అనే దానికి సమానమైనది. అది ఆహ్లాదం కలిగిస్తుంది. రజోగుణం వలన చలనం ఏర్పడి కార్యకలాపాలు జరుగుతాయి. తామస గుణం భారంగా ఉండి నిష్క్రియ నిర్లిప్తతకు కలిగించే స్థితిని అదుపు చేస్తుంది. ఈ 3 గుణాలు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఒకదానికి ఇంకొకటి సహకరించుకుంటూ ఉంటాయి. వెలిగించిన ప్రమిదకు అడుగున నూనె, అందులో ఒత్తి, ఆ పైన జ్యోతిలా ఆ 3 గుణాలు కలిసి ఒక క్రియకు కారణమవుతాయి. అయితే ఈ 3 గుణాలు సమతుల్యంలో ఉండవు. అవి ఒకదానిపై మరొకటి ఆధిపత్యానికి ప్రాకులాడకపోతే ఈ ప్రపంచమే అచేతనమై వికాసం నిలిచిపోతుంది. ఈ 3 గుణాలు సమతుల్యత పాటించకుండా ఒకదానిపై అధికంగా మరొకటి ఉన్నప్పుడే ఈ ప్రపంచం సచేతనమై వికాసం మొదలవుతుంది. ఈ 3 గుణాలు సమతుల్యంగా ఎందుకు ఉండవు అని ప్రశ్నిస్తే, ఈ 3 గుణాల సమతుల్యత చెడటానికి కారణం దుఃఖం ఉండటమే అని సమాధానమిచ్చాడు కపిలుడు. కపిలుని సిద్ధాంతం అలా సాగింది. తత్వవేత్తలందరిలోనూ కపిలుని సిద్ధాంతమే బుద్ధునికి ఎక్కువగా ఆకర్షించింది. వాస్తవం, తర్కం మీద ఆధారపడి చెప్పినదే కపిలుని సిద్ధాంతమని బుద్ధుడు అభిప్రాయపడ్డాడు. అయితే కపిలుని సిద్ధాంతాన్ని బుద్ధుడు పూర్తిగా అంగీకరించలేదు. దానిలో 3 మాత్రమే అంగీకరించాడు. 1. వాస్తవమని నమ్మేందుకు ఒక రుజువు ఉండాలన్నది మొదటిది. హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి. దేవుడనే వాడొకడున్నాడని నమ్మేందుకు హేతుబద్ధమైన వాస్తవమైన ఆధారం ఏదీ లేదు. దేవుడే విశ్వసృష్టికర్త అని అనటం కూడా ఇలాంటిదే అన్న కపిలుని వాదనను బుద్ధుడు అంగీకరించాడు. ప్రపంచంలో దుఃఖము ఉందని కూడా బుద్ధుడు అంగీకరించాడు. అంతకు మించి కపిలుడు చెప్పిన మిగతా సిద్ధాంతమంతా తనకు పట్టనిదని బుద్ధుడు భావించాడు.